ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. ప్రసంగికి రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చదువుకుందాం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఎవరు క్షేమముగా ఉంటారట? ఏ కుటుంబము క్షేమముగా ఉంటుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ కుటుంబం అంట ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా ఉంటారంట. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, దేవుని యందు భయభక్తులు. రెండవది, ఆయన సన్నిధిని మనము భయపడాలి. హల్లెలూయా. అంటే దేవుడు అంటే భయం ఉండాలి, అలాగనే ఆయన సన్నిధి అంటే మనకు భయం ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 2 కూడా మనకున్నట్లయితే మనము క్షేమముగా ఉంటామంట. ఆలోచన చేయండి, ఈ 2 మనకున్నాయా క్రైస్తవ జీవితాలలో? ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము. రెండవది, ఆయన సన్నిధి అంటే భయపడుతున్నటువంటి మనసు మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ జీవితాలలో మనం గమనిస్తున్నప్పుడు ఈ 2 ఉన్నాయి అని మరి ఆ నిబ్బరమైనటువంటి మనసుతో చెప్పలేమండి. ఎందుకనంటే ఒకటి ఉంటే ఒకటి లేదు, భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. ఒకవేళ ఈ 2 కూడా తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలో ఒక్కటి కూడా ఉండట్లేదు. దేవుని బిడ్డలారా, భర్త బాగుంటే భార్య బాగుండట్లేదు, మరి కుటుంబం అంతా ప్రార్థనా జీవితంలో ఉండట్లేదు. కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవునికి భయపడి అలాగే దేవుని యొక్క సన్నిధికి భయపడేటువంటి మనసు ఉండటం లేదు. అందుకనే ఇప్పుడు ఆ కుటుంబంలో కానీ వారి జీవితాలలో కానీ వాళ్ళ బ్రతుకులలో కానీ అంతరించిపోయేది ఏదైనా ఉంది అని అంటే క్షేమము. చూసారా, దేవుని క్షేమం వారికి లేదట. అంటే క్షేమము లేదు అని అంటే, క్షేమం అనబడే కంచె లేదు అంటే ఆలోచన చేయండి. ఆరోగ్యానికి కానీ మరి వారి యొక్క ప్రయాణాలలో కానీ దేవుని బిడ్డలారా, వారి ప్రాణానికి, వారి శరీరానికి, వారి ఆత్మీయ జీవితానికి దేనికి కూడా ఇప్పుడు ఏమీ లేదంట, క్షేమము లేదంట. పిల్లలకు కానీ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో వారు క్షేమముకు అర్హులు కాదు, వారు క్షేమానికి తగిన వారు కాదు, అసలు వారి దగ్గర క్షేమమే లేదు అని దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక అలాగున కాదండి, మనము కంచె వేయబడిన తోటలో మనం ఉండాలి, దేవుని యొక్క కాపుదలలో ఉండాలి, నిత్యము దేవుని యొక్క కనురెప్పల పరిధిలో మనము కాయబడి ఉండాలి. ప్రభువు మనల్ని క్షేమముగా నడిపించాలి, ఆయనే మనల్ని ఏలుబడి చేయాలి. మనలను, మన పిల్లలను, మనకు ఉన్నటువంటి యావత్తును కూడా ప్రభువు కంచె వేసి అనుదినము కూడా తన స్వాధీనములో ఉంచుకొని మనల్ని కాపాడాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేం. దేవుని కాపుదల లేకుండా అపవాది యొక్క కుయుక్తులు లయపరచబడదు. కనుక దేవుని కాపుదల ఎంతైనా మనకు అవసరం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి అలాగే ఆయన సన్నిధికి మనము భయపడేవారిగా మనం బ్రతకాలి. హల్లెలూయా. కనుక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నాయనా, ఈ ఉదయ కాలమున నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, అయా నా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన వారమై నీ సన్నిధికి అయా మేము భయపడు వారముగా మమ్మల్ని మీరు మార్చండి. అటు మనస్సు, అటు బుద్ధి, అటు ఆలోచన అయా మాకు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. అంతేకాదు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారిని అయా మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి బలపరచమని, ప్రతి వారిని కూడా నైనా అయా మీరే కృపాక్షేమాలతో నడిపించమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.